ఈ రోజు నేను చెప్పబోయే ఈ సంఘటన గురించి వింటే మీ మతి పోతుంది. ఈ ఘటన ద్వారా ఒకరిని కళ్ళు మూసుకుని నమ్మితే ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుందో మీకు వీడియో చివరిలో అర్థమవుతుంది. నేనైతే నా జీవితంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు చూడలేదు. ఈ కథ హర్యానాలోని పానీపట్లో జరిగింది. పానీపట్లో సెప్టెంబర్ 5, 2017న జీటీ రోడ్ దగ్గరలో ఉన్న ఒక గుడిలో సాయంత్రం సమయంలో ఒక అమ్మాయి కాలిపోయిన శవం దొరికింది. విచిత్రం ఏంటి అంటే ఈ అమ్మాయి శరీరం పూర్తిగా కాలిపోలేదు. కేవలం ఆమె ముఖం మాత్రమే దారుణంగా కాలిపోయి ఉంది. ఆమెకు దగ్గరలో కొన్ని సామాన్లు చెల్లాచెదురుగా పడున్నాయి. ఆ శవాన్ని చూసిన వెంటనే చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ అందుకున్న కొంతసేపటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె మొహం కాలిపోయి ఉండడం చూసిన వెంటనే పోలీసులకి తన ఐడెంటిటీని దాచిపెట్టడం కోసమే ఇలా చేసి ఉంటారు అని అనుమానం వచ్చింది. ఆ శవాన్ని అలాగే చుట్టుపక్కల పరిసరాలను పరీక్షించిన పోలీసులకి ఆ అమ్మాయి దగ్గర పడి ఉన్న ఒక మొబైల్, ఒక ఆధార్ కార్డ్ అండ్ ఒక కాలేజ్ ఐడి కార్డ్ దొరికాయి. ఆ ఐడి కార్డ్ ని చూస్తే అది అక్కడి ఆర్య కాలేజ్ది. దాంట్లో జ్యోతి 3rd ఇయర్ అని రాసి ఉంది. ఆ ఆధార్ కార్డ్ లో కూడా అదే పేరు ఉంది. సో పోలీసులకి అవన్నీ చూసేసరికి తను ఆర్య కాలేజ్ లోని ఒక స్టూడెంట్ జ్యోతి అని అర్థమైంది. అయితే పోలీసులు ఆ మొబైల్ నుండి నెంబర్ తీసి జ్యోతి ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి పిలిచి వాటన్నిటితో పాటు ముఖం దారుణంగా కాలిపోయి ఉన్న జ్యోతి శవాన్ని కూడా చూపించారు. ఇంట్లో వాళ్ళు అవన్నీ చూసిన తర్వాత అవి వాళ్ళ అమ్మాయి జ్యోతివే అంటూ ఊరుమని ఏడ్చారు. ఆ శవం కూడా వాళ్ళ అమ్మాయి జ్యోతిదే. ఆమె ముఖం అయితే గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. తర్వాత చర్యల కోసం పోలీసులు జ్యోతి ముఖం అలాగే బాడీని ఫోటో తీశారు. పోస్ట్ మార్టం తర్వాత జ్యోతి ఇంట్లో వాళ్ళు జ్యోతి శవాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. అండ్ ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు అలాగే చుట్టుపక్కల జనాల్లో విషాదం నెలకొంది. వాళ్ళ అమ్మాయి ఇంటి నుండి కాలేజ్కి వెళ్ళింది, కానీ శవమే తిరిగి వచ్చింది. అలా ఇంట్లో వాళ్ళ ఏడుపుల మధ్య జ్యోతి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. కానీ ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటి అంటే తను చదువుతున్న అదే ఆర్య కాలేజ్కి సంబంధించి సిమ్రన్ అనే పేరు కలిగిన ఒక స్టూడెంట్ అదృశ్యమైంది అని న్యూస్ వచ్చింది. ఆమె జ్యోతి బెస్ట్ ఫ్రెండ్. ఒక పక్క సిమ్రన్ ఇంట్లో వాళ్ళు ఆమెను వెతకడంలో పడ్డారు. అలా ఆమె గురించి వెతుకుతున్న సమయంలో సిమ్రన్ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు తనతోనే ఉండే తన బెస్ట్ ఫ్రెండ్ జ్యోతి చనిపోయింది అని తెలిసింది. ఆ వార్త వినగానే వాళ్ళు చాలా కంగారు పడిపోయారు. సిమ్రన్ విషయంలో కూడా అలాగే జరగకూడదు అని చుట్టాలు, స్నేహితులు అండ్ ఇంట్లో వాళ్ళని ఆమె ఆచూకీ అడిగారు. ఒకే కాలేజీకి చెందిన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన 2 విద్యార్థులు ఒకరు చనిపోయారు, ఇంకొకరు కనిపించకుండా పోయారు అన్న వార్త మొత్తం నగరంలో స్ప్రెడ్ అయిపోయింది. అసలు సిమ్రన్ కి ఏం జరిగి ఉంటుంది, ఆమె ఎక్కడ ఉంది, తనని కూడా ఎవరైనా చంపేసి ఉంటారా అని పోలీసులు ఆలోచనలో పడ్డారు. ఇదే కన్ఫ్యూజన్ లో పోలీసులు సిమ్రన్ ని వెతికే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికి సిమ్రన్ కనిపించకుండా పోయి 2 రోజులు దాటింది. వాళ్ళ అమ్మాయికి ఏదైనా చెడు జరిగి ఉంటుందా అని తన ఇంట్లో వాళ్ళు కూడా కుమిలిపోయారు. సిమ్రన్ కి ఏం జరిగి ఉండదు అన్న ఆలోచనలో సిమ్రన్ తండ్రి ఎఫ్ఐఆర్ పైన పోలీసులు అండ్ ఇంట్లో వాళ్ళు అందరూ తనని వెతకడంలో నిమగ్నమయ్యారు. కానీ ఈ మధ్యలో సెప్టెంబర్ 10, 2017న అంటే జ్యోతి చనిపోయిన 2 రోజుల తర్వాత సిమ్రన్ తండ్రి ఇంకొకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఈ మధ్యలో ఆయన సిమ్రన్ గురించి కంగారు పడుతూ చాలా సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ ఆ రోజు ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు కోఇన్సిడెంటల్ గా స్టేషన్ లో జ్యోతి కేసు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. పోలీసులు సిమ్రన్ తండ్రి నుండి జ్యోతి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు ఒక పోలీస్ అతనికి జ్యోతి డెడ్ బాడీ యొక్క ఫోటో చూపించాడు. అతను జ్యోతి కాలిపోయిన ముఖం అండ్ బాడీ ఉన్న ఫోటో చూసిన వెంటనే అతని గుండె ఆగిపోయినంత పని అయింది. మీరు సడన్ గా ఎందుకు అలా అయిపోయారు అని పోలీస్ అతన్ని అడిగారు. దానికి సిమ్రన్ తండ్రి ఈ శవం జ్యోతిది కాదు, తను మా కూతురు సిమ్రన్ అని చెప్పాడు. ఆమె ముఖం బాగా కాలిపోయి ఉన్న తన చెవులు అండ్ బాడీ ద్వారా నేను నా కూతుర్ని గుర్తుపట్టగలను, కానీ దేవుడి దయ వల్ల ఈ బాడీ తనది కాకపోతే బాగుండు అని అన్నాడు. అతని మాటలు వినగానే పోలీసుల మతి పోయింది. వాళ్ళకి ఈ కేసు విషయంలో ఏదో గందరగోళం ఉంది అనిపించింది. జ్యోతి శవం దొరికింది, దానికి ఇంట్లో వాళ్ళు అంతిమ సంస్కారాలు కూడా చేసేశారు. కానీ ఇక్కడ చూస్తేనేమో సిమ్రన్ తండ్రి అది జ్యోతి డెడ్ బాడీ అయ్యే అవకాశమే లేదంటున్నాడు. పోలీసులు ఇవన్నీ చూసిన తర్వాత ఈ కేసుని ఇంకా డీప్ గా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టారు. తర్వాత పోలీసులకి తెలిసిన కథ పోలీసులనే కాదు చుట్టుపక్కల వాళ్ళని కూడా నోట మాట రాకుండా చేసింది. అసలు అలా జరిగే అవకాశం కూడా ఉంటుందా అని ఆలోచనలో పడేలా చేసింది. నిజానికి పోలీసులు ఈ కేసును డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నప్పుడు అదే నగరంలో కృష్ణ అనే ఒక అబ్బాయి అదృశ్యమయ్యాడు అని తెలిసింది. కృష్ణ కూడా సెప్టెంబర్ 5వ తారీఖు నుండి కనిపించడం లేదు. అంటే కృష్ణ, జ్యోతి అండ్ సిమ్రన్ ముగ్గురు సెప్టెంబర్ 5వ తారీఖు నుండి కనిపించకుండా పోయారు. జ్యోతి శవమై దొరికింది, కానీ కృష్ణ అండ్ సిమ్రన్ ఆచూకీ ఇంకా తెలియలేదు. పోలీసులకి ఈ కేసు కొంచెం విచిత్రంగా అనిపించింది. ఇక పోలీసులు కృష్ణ ఫ్రెండ్స్ ని విచారించడం మొదలు పెట్టారు. అలాగే విచారణ చేస్తున్న సమయంలో వాళ్ళకి ఒక వ్యక్తి దొరికాడు. అతని పేరు మంజీత్. తను అదే నగరంలోని ఎస్టీ కాలేజ్ లో తన బెస్ట్ ఫ్రెండ్ కృష్ణతో కలిసి చదువుకుంటూ ఉండేవాడు. అండ్ తను కూడా బిఏ స్టూడెంట్. అయితే పోలీసులు మంజీత్ ని విచారించినప్పుడు తన పోలీసులకి ఒక ఆశ్చర్యం కలిగించే విషయానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మంజీత్ ఏం చెప్పాడు అంటే తన బెస్ట్ ఫ్రెండ్ కృష్ణ తనకి సెప్టెంబర్ 5వ తారీఖున కాల్ చేసి జీటీ రోడ్ గోశాల గుడికి రమ్మని పిలిచాడు.
అక్కడేదో ప్లేకి సంబంధించిన రిహార్సల్ చేయాలి. అప్పుడే పోలీసులకి అదే గుడి కాంపౌండ్ లో జ్యోతి శవం దొరికింది అనే విషయం గుర్తొచ్చింది. తర్వాత పోలీసులు మంజీత్ ని విచారించడం కొనసాగిస్తూ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అని అడిగారు. దానికి మంజీత్ తను లేట్ అయ్యాను అని, తను అక్కడికి చేరుకునేసరికి గేటుకి తాళం వేసి ఉంది అని, కృష్ణకి ఫోన్ చేస్తే ఆఫ్ వచ్చింది అని చెప్పాడు. అసలు ఆ అమ్మాయి జ్యోతి చనిపోయే విధంగా ఆ గుడిలో ఏం జరిగి ఉంటుంది అని పోలీసులకి ఈ కథ ఇంకా విచిత్రంగా అనిపించింది. ఈ కేసులోని కన్ఫ్యూజన్ ని చూసి పోలీసులు వేరే పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే పోలీసులు సిమ్రన్, జ్యోతి అండ్ కృష్ణ స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళని, అలాగే వాళ్ళు తెలిసిన వాళ్ళని విచారించడం మొదలు పెట్టారు. అప్పుడే వాళ్ళకి ఒక చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ ఇన్ఫర్మేషన్ దొరికిన వెంటనే పోలీసులు ఒక టీం తయారు చేసి వాళ్ళని షిమ్లాకి పంపించారు. అసలు ఈ కథలో ఏం జరుగుతుందో మీకు ముందే అర్థమైతే కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ గా కామెంట్ చేస్తారో చూద్దాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆ పోలీస్ టీం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడిన ఆ హోటల్ రూమ్ కి చేరుకొని రూమ్ బట్టి నిలబడి కాలింగ్ బెల్ కొట్టారు. ఆ రూమ్ డోర్ ఓపెన్ అయిన వెంటనే అప్పటి వరకు చనిపోయిందనుకున్న జ్యోతి వాళ్ళ ముందు నిలబడి ఉంది. అండ్ ట్విస్ట్ ఏంటి అంటే ఆమె వెనకాల సెప్టెంబర్ 5 నుండి కనిపించకుండా పోయిన కృష్ణ నిలబడి ఉన్నాడు. పోలీసులు వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోయారు. తర్వాత వాళ్ళిద్దరిని పట్టుకుని వండలో కూర్చోబెట్టి షిమ్లా నుండి పాన్పట్కి తీసుకువెళ్లారు. అసలు అమాయకురాలైన సిమ్రన్ చనిపోవడానికి వెనుక ఏం జరుగుంటుందో అని పోలీసులు కూడా తెలుసుకోవాలి అనుకున్నారు. స్టేషన్లో వెళ్ళి విచారించినప్పుడు వాళ్ళు చెప్పిన కథ వింటే ఒళ్ళు గగ్గుర్లు పొడుస్తుంది. అసలు జరిగిన కథ ఏంటి అంటే జ్యోతి ఆర్య కాలేజ్ లో BA 3rd ఇయర్ స్టూడెంట్ అని, కృష్ణ కుంభ్ అనే ఈ అబ్బాయి కూడా BA 3rd ఇయర్ స్టూడెంట్, కానీ తను పానిపట్లోని వేరే కాలేజ్ లో ఉన్నాడు. ఒకసారి ఏదో ప్లే రిహార్సల్ వల్ల వీళ్ళిద్దరూ ఎదురుపడ్డారు. వాళ్ళ మధ్య మొదలైన స్నేహం మెల్లగా ప్రేమకు దారితీసింది. కలిసే బ్రతకాలి, కలిసే చావాలి అంటూ ప్రామిస్ చేసుకోవడం మొదలు పెట్టారు. అదే విషయం గురించి జ్యోతి తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడింది. కానీ క్యాష్ వేలవడం వల్ల ఇంట్లో వాళ్ళు డైరెక్ట్ గా నో చెప్పారు. కానీ వాళ్ళిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలి అనుకున్నారు. కానీ ఇంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటే వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరు అనే ఆలోచన కూడా వాళ్ళ మనసులో ఉంది. ఆ టైంలో వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. దాని గురించి ఆలోచిస్తేనే చాలా వింతగా అనిపిస్తుంది. నిజానికి వాళ్ళిద్దరు వేసిన ప్లాన్ ఏంటి అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళని చనిపోయినట్టు నమ్మించాలి. కానీ అలా ఎలా సాధ్యపడుతుంది? సో ప్లాన్ లో నెక్స్ట్ స్టెప్ ప్రకారం వాళ్ళిద్దరూ తమను పోలి ఉన్న ఒక అమ్మాయి అండ్ అబ్బాయిని వెతకడం మొదలు పెట్టారు. సో అలా వాళ్ళ చావు ద్వారా వీళ్ళ జీవితాన్ని మార్చుకోవాలి అనుకున్నారు. అప్పుడు జ్యోతి కళ్ళు తన కాలేజ్ లో చదివే ఒక స్టూడెంట్ పైన పడింది. తనే సిమ్రన్. తను చాలా సింపుల్ గా ఉండే అమ్మాయి. ముందు జ్యోతి ఆమెతో ఫ్రెండ్షిప్ చేసింది. తర్వాత తనతో చాలా ప్రేమగా ఉండడం మొదలు పెట్టింది. సిమ్రన్ కూడా జ్యోతితో బాగా కలిసిపోయి ఆమెను తన బెస్ట్ ఫ్రెండ్ గా భావించింది. ఇంకొక పక్క కృష్ణ కూడా తన ST కాలేజ్ లోని స్పెషల్ ఫ్రెండ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. తనే మంజిత్. సో ప్లాన్ లో భాగంగా వాళ్ళిద్దరిని బలి చేయాల్సిన రోజు రానే వచ్చింది. ఏదో ప్లే ఉంది అని చెప్పి వీళ్ళిద్దరు తమ ఫ్రెండ్స్ ని పానీపట్ GT రోడ్ దగ్గరలోని గోశాల గుడికి రమ్మని చెప్పారు. ఆ రోజు సిమ్రన్ అయితే వచ్చింది, కానీ మంజిత్ ఇంకా రాలేదు. దాంతో కృష్ణ అతనికి కాల్ చేస్తే మంజిత్ లేట్ అవుతుంది అని చెప్పాడు. కానీ వాళ్ళిద్దరు అతని కోసం వెయిట్ చేయలేరు. కాబట్టి జ్యోతి తన బ్యాగ్ లో ఉన్న కూల్ డ్రింక్ ని సిమ్రన్ కి ఆఫర్ చేసింది. ఆమె కూల్ డ్రింక్ తాగిన వెంటనే స్పృహ తప్పిపోయింది. అలా స్పృహలో లేని స్థితిలో ఉన్నప్పుడే జ్యోతి సిమ్రన్ గొంతు నిలిమి అక్కడే చంపేసింది. జ్యోతి వెంటనే సిమ్రన్ కి తన బట్టలు తొడిగింది. తర్వాత తన ID కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ ఫోన్ ఆమె దగ్గర ఉంచింది. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటి అంటే, బాధాకరమైన విషయం ఏంటి అంటే, జ్యోతి తనతో పాటు తెచ్చిన యాసిడ్ ని తన బెస్ట్ ఫ్రెండ్ సిమ్రన్ మొహం పైన పోసింది. ఆ డెడ్ బాడీ సిమ్రన్ది కాదు, జ్యోతిది అని అందరికీ అనిపించాలి అని అలా చేసింది. ఇక సిమ్రన్ ని చంపిన తర్వాత ఎక్కువసేపు అక్కడే ఉంటే ఎవరైనా చూస్తారేమన్న భయంతో మంజిత్ ని చంపాలన్న ప్లాన్ మార్చుకుని వాళ్ళిద్దరూ అక్కడి నుండి పారిపోయారు. ఇక అదృష్టవశాత్తు మంజిత్ బ్రతికిపోయాడు. ఎందుకంటే తన ఆ రోజు అక్కడికి లేట్ గా వెళ్ళాడు. లేట్ గా వెళ్ళిన తర్వాత కృష్ణకి కాల్ చేస్తే అతని ఫోన్ ఆఫ్ వచ్చింది. సో అలా మంజిత్ తప్పించుకున్నాడు, కానీ అమాయకురాలైన సిమ్రన్ బలైపోయింది. అలా వాళ్ళిద్దరు కొత్త గుర్తింపులతో నగరంలో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ సిమ్రన్ ని జ్యోతి అనుకుని అతేం సంస్కారాలు చేసేయడం జరిగింది. సిమ్రన్ తండ్రి ఆమె సేఫ్ గా ఉండాలని దండం పెట్టుకుంటూ ఉన్నాడు. కానీ తన కూతురికి అంతిమ సంస్కారం జరిగిపోయింది అని ఆయనకి తెలియదు పాపం. ఇక ఆ తర్వాత కృష్ణ మరియు జ్యోతిలని జైల్లో వేసేశారు. కానీ 26 నెలల తర్వాత కృష్ణకి TB ఉండడం వల్ల జైల్లోనే చనిపోయాడు. ఇక కృష్ణతో బ్రతకడం కోసం ఒక అమాయకురాల ప్రాణం తీసి ఇప్పుడు జైల్లో ఒంటరిగా మిగిలిపోయిన జ్యోతికి కోర్టు తీర్పు ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇక బ్రతికినంత కాలం జైల్లోనే గడపాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానివల్ల మాకు ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు తీసుకురావడానికి మోటివేషన్ ఉంటుంది.